ఈరోజు మనం ఒక ఆలయంకి వెళ్తున్నాం. ఆ ఆలయం మన తెలంగాణలోనే అతి పురాతనమైన ఆలయంలో అదొకటి. అది ఎక్కడో కాదు, మన మహేశ్వరంలో. పదండి వెళ్ళి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనం మహేశ్వరం శివగంగ టెంపుల్కి అయితే రావడం జరిగింది. మనం ఇంకా ముందుకు వెళ్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం టెంపుల్ గురించి. ఇక్కడ మహేశ్వరం శివగంగ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకం ఏంటంటే మన కోనేరులో 2 అంతస్తులో టెంపుల్ ఉంటుంది. వెళ్దాం, అది చూద్దాం. ఇంక నీ మిగతా విషయాలన్నీ మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. టెంపుల్కి ఇంకా ఒక ప్రత్యేకం ఏంటంటే టెంపుల్ కోనేరులో ఉంటుంది. మళ్ళీ టెంపుల్ చుట్టూ 16 టెంపుల్స్ ఉంటాయి, 16 శివలింగాలు ఉంటాయి. అవి కూడా మనం ఈ దర్శనం అయిపోయాక అక్కడ వెళ్ళి చూద్దాం రండి. ఇందాకైతే మనం మీద శివాలయం వెళ్ళినాము. కింద మనం 2 అంతస్తులు ఉంటాయని చెప్పినాం. కింద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకుందాము. దర్శనం అయిపోయాక మనం టెంపుల్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం రండి. ఇలా కోనేరులో చేపలు కూడా ఉన్నాయి, చూడండి రండి. చాలా చేపలు ఉన్నాయి. ఇవి ఎక్కడ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కోనేరులో. సరే, మనం ఇక్కడ ఈరోజు శివగంగ టెంపుల్కి అయితే రావడం జరిగింది కదా. అసలు ఈ టెంపుల్ ఎంత పురాతనమైంది అన్ని విషయాలు, అలానే ఇక్కడ ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చేస్తారు 5 రోజులు ఘనంగా. ఆ విషయాలన్నీ మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పంతులు గారు, ఇక్కడ విశేషం. ఇది మహేశ్వరం శివంగ శ్రీ శివంగ రాజరాజేశ్వరి దేవి శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం. మన రంగారెడ్డి జిల్లా, మనం శ్రీశైలం హైవే వెళ్తుంటే చుక్కుకూట దాటిన తర్వాత లోపలికి 6 కిలోమీటర్లు వస్తుంటే మహేశ్వర క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రం వచ్చేసి దాదాపుగా ఒక 500 నాటి సంవత్సరాల కాలం నాటి గుడని, దేవాలయం అని ఈ పురస్థ శాఖ వారు స్వామివారు ఆ ద్వారాల మీద ఉన్న లిపిని గ్రహించి ఫలానా నాటి అక్కన్న మాదనవాల కాలం నాడని గ్రహించి ఆ దేవాలయం ఆనాటిదని చెప్పి గ్రహించిన తర్వాత దాదాపుగా శిథిలవస్తి అంటే ఈ దేవాలయం మొత్తం శిథిలవస్తిగా ఉండేది. 1980లో ఇక్కడ అంతకు ముందు ఎటువంటి పూజలు కానీ ఏవే కానీ జరగలేదన్నమాట. మొత్తం పాడుబడి ఉండేదంట. తర్వాత ఇక్కడ ఊరు గ్రామస్తులు, అలాగే ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ అని ఆయన సిటీ నుంచి వచ్చి తను తరచుగా ఇక్కడ మహేశ్వరంలో వచ్చేది. అందరూ కలిసి వాళ్ళు శంకర్ కద్ది హెడ్ మాస్టర్, ఇక్కడ ఉన్న ఊరు పెద్దలు, గ్రామస్తులు, పిల్లలు కూడా, అప్పుడున్న స్టూడెంట్ కానీ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళంతా కూడా వచ్చి ఈ దేవాలయంలో ఇది శివాలయం క్షేత్రం గ్రహించి యథావిధిగా మళ్ళా కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి ఆ శివయ్యను 1980లో మళ్ళా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే రోజున కొన్ని రోజుల తర్వాత ఈ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం రాగానే ఈ బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా యథావిధిగా జరగాలని చెప్పి ఆ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగడం స్టార్ట్ చేశారు. అలాగే ప్రతిదినం కూడా భక్తులు దినదిన
అభివృద్ధి జరుగుతూ భక్తుల కోరిక కొరకు ఈ మహాపురాతన దేవాలయంలో వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ శివయ్య అనుగ్రహము నిరంతరం వాళ్ళ కోరికలు తీర్చుండేవాళ్ళు. యథావిధిగా ఇక్కడ ఎవరు ఏమి కోరుకున్నా ఆ శివయ్య అనుగ్రహం చల్లగా దీవెనగా ఉంటుంది. అలాగే మన శ్రీశైలంలో యథావిధిగా ఎక్కడైతే శివలింగానికి అభిషేకం చేసుకుంటామో గర్భగుడిలోకి వెళ్ళి ఇక్కడ ఎంచక్కగా అందరూ కూడా వెళ్ళి కుటుంబంతో సహా సైతముగా అందరూ ఎంచక్కగా శివయ్యను తాకుతూ అభిషేకం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని క్షేత్రాలలో అభిషేకాలకు ఉండదు కాబట్టి ఇక్కడ ఆనాటి నుంచి పరంపరంగా శివయ్యకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపారంలో కానీ వాళ్ళ ఉద్యోగ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ఎటువంటి అయినా శివయ్యను అభిషేకించడం వల్ల ఆ శివయ్య వాళ్ళ కుటుంబానికి ఆశీస్సులు లభిస్తుంటాయి. అలా ప్రతి సోమవారం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు దేవాలయం, అమ్మవారు 2000 సంవత్సరంలో నీళ్లు పైన దాకా ఉండేది. నీళ్లు తీయంగా అమ్మవారు బయటకు రావడం జరిగింది. యథావిధిగా మళ్ళా అమ్మవారి యథాస్థానంలో ప్రతిష్ఠించి ఆ అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత అమ్మవారికి దేవీ నవరాత్రులు మహావైభవంగా దేవీ నవరాత్రులు జరుగుతాయి. దైలోక అలంకరణ, అన్నదానము, యజ్ఞ యాగాదులు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పుణ్యానికి స్వామివారికి అమ్మవారికి విశేషమైన పూజలు. అలాగే మాస శివరాత్రి అంటే అమాస రేపనం ఈరోజు శివయ్యకు శివపార్వతుల కళ్యాణోత్సవం ఎవరైనా జరుపుకోవచ్చు. భక్తులు వాళ్ళ సంకల్పమును బట్టి ఎవరైనా అనుకున్న వాళ్ళకు వాళ్ళ పిల్లలకు కళ్యాణం కోసం కావాలనుకున్న వాళ్ళు ఆ ఒక్క సంకల్పాన్ని స్వామివారికి నమస్కారం చేసుకొని అలా శివపార్వతుల కళ్యాణం జరిపించడం, కళ్యాణం కాలేకున్నప్పుడు శివపార్వతుల కళ్యాణం జరిపించడం విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మన బ్రహ్మోత్సవాలు శివరాత్రికి 5 రోజులు చాలా పెద్దగా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ శివరాత్రి విజయవంతంగా జరుగుతుంది. కార్తీక మాసంలో కూడా విశేషమైన దీపారాధనలు. ఈ చుట్టూ 16 శివాలయాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి దేవాలయం మనకు కనపడదు. ఇట్లా శివాలయాలు ఉండి పైన స్వామివారి కింద అమ్మవారు ఉండి ఇట్లా విశేషమైన దేవాలయం. ఇక్కడ రాజుల కోట కూడా ఉంది. మన శివాలయం వెనకాల రాజుల కోట. రాజులు స్నానం చేసి అప్పుడు పూర్వీకంలో రాజులు ఆ నది స్నానములో చేసేదంట. రాజులు మహారాణులు అప్పుడున్న వాళ్ళు మా ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఒక కోనేరు ఉంటుంది, 4 ఫ్లోర్లు ఉంటుంది. అది కూడా పురస్త శాఖ వాళ్ళు యథావిధిగా దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అలా దినాదిన అభివృద్ధి. ఇక్కడున్న గ్రామస్తులు, ఇక్కడున్న పెద్దవాళ్ళు, నాయకులు కూడా అందరూ కూడా దేవాలయానికి అందరూ భక్త సందోహంతో సహకరిస్తూ ఉన్నారు. ఈ శివరాత్రి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ చుట్టూన్న గ్రామస్తులు కానీ ఎక్కడి నుంచో వచ్చి ఈ మహాశివరాత్రి నాడు ఆ స్వామివారికి అభిషేకం చేసి ఉపవాసంతో ఉండి ఇక్కడనే ఉండి నిద్రాహారాలు చేసి మామూలుగా భజన కార్యక్రమాలు 5 రోజులు కూడా వైభవపేతంగా జరుగుతుంటుంది. ఇది పురాతన దేవాలయము. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవి. ఇక్కడ ఇప్పుడు పూజారి చెప్పినట్టు ఇక్కడ 16 శివాలయాలు ఉంటాయి చుట్టూ. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం కదా. ఇక్కడ మన పంతులు గారు చెప్పింది ఏంటంటే ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఎప్పటి కాలం అంటే మన అక్కన మాదనలు ఉన్న టైంలో అంటే మేబీ ఆ అక్కన మాదన వాళ్ళే కట్టించారని పంతులు అంటున్నారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు టెంపుల్లో ఉన్న డోర్ కి ఆ చెక్కని బట్టి అంటే అక్కడ రాసిన లిపిని బట్టి అది ఏ కాలంలో చెప్పారంట. అదంటే అక్కన మాదన టైంలో లిపి అది అని వాళ్ళు తేల్చి చెప్పారంట. అది శివాలయం అని గుర్తించిన తర్వాత శివుని మళ్ళా లింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ నీళ్లు కోనేరులో ఉన్న నీళ్లు చాలా హైగా ఉన్నాయంట. అప్పుడు ఎప్పుడైతే కోనేరు నీళ్లు ఎప్పుడైతే మళ్ళీ కిందికి వెళ్ళాయో అప్పుడు అమ్మవారు కనిపించడం జరిగిందంట. అమ్మవారిని కనిపించాక మళ్ళీ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించారంట. ఈ ఆలయంలో ప్రత్యేకమైందంటే కోనేరులో 2 అంతస్తులో ఆలయం ఉంటుంది. అలానే చుట్టూ 16 శివాలయాలు ఉంటాయి. ఇలాంటి
ఆలయం మనం తెలంగాణలో ఇది మా తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి. ఈ సెకండ్ శ్రీశైలంగా చాలా మంది పిలుస్తారు.